జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బహుశా నాకు తెలిసి అయితే ఈ న్యూస్ అయితే కొంతమందికి తెలిసి ఉంటుంది ఈ పాటికే. అయినప్పటికీ ఇలాంటి నీతి మాలిన్యాల గురించి అందరికీ తెలియాలా, ఏ ఒక్కరు కూడా తెలియకుండా ఉండకూడదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్కిప్పులు కొట్టకుండా ఈ వీడియోని జాగ్రత్తగా చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సహజంగా పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులను భారతదేశంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉండడం, అలాగే భారత్లోని జిహాదీల కుట్రలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకుంటూ ఉండడంతో ఇప్పుడు భారత్లోనూ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో తప్పించి పెద్దగా ఎక్కడ కూడా ఎటువంటి దుశ్చర్యలు కూడా జరగడంలే. అందుకే ఇప్పుడు కొత్త రకం జిహాదీ అయితే మొదలైపోయింది. అదే రైల్ జిహాదీ. ఈ రైల్ జిహాదీ ఏంద్రా స్వామి అనుకుంటున్నారా? చెప్తా. అసలు విషయానికి వద్దాం. గుల్జార్ షేక్ వీడిది ఉత్తరప్రదేశ్. వీడు ఒక యూట్యూబర్. సరే, వీడు ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. అంతవరకు బాగానే ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే రైలును టార్గెట్ చేయడాన్ని పనిగా పెట్టుకున్నాడు వీడు. అంటే రైలు పట్టాల మీద సైకిళ్లను పెట్టడం, రైలు పట్టాలు జారిపోయేలా రైలు పట్టాలపై సబ్బులను పెట్టడం, రైళ్లు పడిపోయేలా రైలు పట్టాలపై పెద్ద పెద్ద కంకర రాళ్ళు, బండరాళ్ళు, అట్లాగే గ్యాస్ సిలిండర్లు, వాటిలన్నింటినీ పెట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ గుల్జార్ షేక్ గాడు 2 రకాల కారణాలతో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, రైళ్ల పట్టాలను తప్పించి పెద్ద యాక్సిడెంట్లు అయ్యేలా చేయడం. ఇంకొకటి రెండేది ఏంటంటే తన యూట్యూబ్ ఛానల్ను పాపులర్ చేసుకోవడం. అయితే అనుకోకుండా వీడి యూట్యూబ్ ఛానల్ను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనేవాలా చూడడం జరిగింది. వీడి చేష్ట చూసి ఆయనే ఒక విధంగా అసలు భయపడిపోయినాడు. ఏందిరా స్వామి, ఏం చేస్తానరా, దేశంలో ఏం జరుగుతుందిరా నాయన అన్నట్టు. ఆయన ఏం చేశాడంటే వెంటనే ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలియజేసినాడు. అంతే, వెంటనే ఏంటంటే ఈ గుల్జార్ షేక్ను అరెస్ట్ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు వీడిపై కఠినమైనటువంటి సెక్షన్ 324, అలాగే 326, 154తో పాటుగా సెక్షన్ 150, 151, అలాగే 152, 153, 154 ఈ సెక్షన్ అన్నిట్ల క్రింద కేసులు అయితే బుక్ చేశారు. అంతేకాకుండా అసలు ఈ గుల్జార్ షేక్ వెనుక ఏదైనా కుట్రకోణం ఉందేమో అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తుండడం ఇక్కడ గమనార్హం. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవడం కాస్త ఓటనిచ్చే అంశమనే చెప్పుకోవాలా. మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఇది ఏదో తొలిసారి జరగలా, వీడేదో తొలిసారిగా చేయడంలా. ఇలాంటి వాళ్ళు దేశం అంతా ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏ విధంగా ఈ దేశాన్ని నాశనం చేయాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కావచ్చు, ఏ విధంగా చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి ఎంతోమంది పని కట్టుకొని ఇలాంటి పనికిమాలిన ముండా కొడుకులంతా కూడా అది పనిగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా అయితే రాళ్ళు పెడుతున్నారో, వీళ్ళు ఎలా అయితే గ్యాస్ సిలిండర్లు పెడుతున్నారో, వీళ్ళు ఎలా అయితే సైకిళ్ళు పెడుతున్నారో, వీళ్ళు ఎలా అయితే చేస్తున్నారో నాకు తెలిసి అయితే వీళ్ళని కూడా అదే రైలు పట్టాల మీద పెట్టి దాని మీద రైలు పోనివ్వాలి. అంతకు మించిన శిక్షలే ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా వెన్నులో వణుకు పుట్టాలంటే వీళ్ళకి అదే సరైన శిక్ష అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీ అభిప్రాయం ఏందో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి వీడియోకు సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.